సరే, ఇవాళ మనం రెండు సరికొత్త ఏఐ బ్రౌజర్ల గురించి మాట్లాడుకోబోతున్నాం. అట్లాస్ మరియు కామెట్. ఈ రెండింటి మధ్య ఒక పెద్ద యుద్ధమే మొదలైంది. మరి ఈ పోటీలో అసలు విజేత ఎవరు? పదండి ఈ విశ్లేషణలో లోతుగా పరిశీలిద్దాం. ఒక్కోసారి చూడండి, ఒక 15 ట్యాబ్స్ ఓపెన్ చేసి ఉంటాయి. ఒక దాంట్లోంచి కాపీ చేసి చాట్ జీపీటీకి వెళ్ళి పేస్ట్ చేసి అక్కడొచ్చిన సమాధానం మళ్ళీ ఇంకో చోట వాడటం. అబ్బా, ఎంత విసుగ్గా ఉంటుందో కదా! మనందరికీ అనుభవమే. సరిగ్గా ఈ చిరాకుకే చెక్ పెట్టడానికే వచ్చాయి ఈ ఏఐ బ్రౌజర్లు. సరే, ముందుగా మన మొదటి పోటీదారుణ్ణి చూద్దాం. ఇది మరెవరో కాదు, చాట్ జీపీటీని మనకిచ్చిన ఓపెన్ ఏఐ వాళ్ల అట్లాస్. దీని వెనుకున్న ఐడియా చాలా సింపుల్ అండి. మనం ఓపెన్ చేసే ప్రతి వెబ్ పేజ్లోనూ చాట్ జీపీటీ పవర్ని తీసుకురావడమే. అసలు అట్లాస్లో ఉన్న పవర్ఫుల్ ఫీచర్లేంటో ఓసారి చూద్దామా? ఇదేం చేస్తుందంటే, ఏఐ ఇచ్చే సమాధానాల్ని, మామూలు గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ని పక్కపక్కనే చూపిస్తుంది. అంటే డబుల్ బెనిఫిట్. అంతేకాదు, ఒక పెద్ద పేజ్ని కాపీ పేస్ట్ చేయకుండాని దీని సారాంశమేంటి అని అడిగితే చాలు చెప్పేస్తుంది. ఈమెయిల్స్ని కూడా అక్కడికక్కడే మార్చేస్తుంది. వాటన్నింటికన్నా ముఖ్యంగా ఏజెంట్ మోడ్ అనొకటుంది. దాంతో ఇది మనకోసం ఆటోమేటిక్గా పనులు కూడా చేసేస్తుంది. భలే ఉంది కదా! అయితే ఆగండి, ఈ రేస్లో అట్లాస్ ఒక్కటే లేదు. దీనికి గట్టి పోటీ ఇవ్వడానికి పెర్ప్లెక్సిటీ ఏఐ వాళ్ళ కామెట్ బ్రౌజర్ కొన్ని నెలలుగా మార్కెట్లో ఉంది. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్య అసలైన పోటీ మొదలవబోతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. రైట్, ఇక మన మొదటి రౌండ్, ది ఈమెయిల్ ఛాలెంజ్. ఒక సింపుల్ క్యాజువల్ మెసేజ్ని ప్రొఫెషనల్ ఈమెయిల్గా మార్చమని అడుగుదాం. ఇది మనం దాదాపు రోజూ చేసే పనే కదా, సో ఇది ఒక మంచి టెస్ట్. ఇక్కడ టెస్ట్ ఫేర్గా ఉండాలి కాబట్టి రెండు బ్రౌజర్స్కి ఒకే ప్రాంప్ట్ ఇచ్చాం. అది కూడా కొంచెం అసంపూర్తిగా కావాలని ఇచ్చాం. చూద్దాం ఏది ఎంత స్మార్ట్గా ఆలోచిస్తుందో. వచ్చిన రిజల్ట్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అట్లాస్ మనం ఇచ్చింది కొంచెం అటు ఇటుగా ఉన్నా అర్థం చేసుకొని పని పూర్తి చేసింది. కానీ కామెట్ దానికి ఇంకొంచెం క్లారిటీ ఇచ్చిన తర్వాత అద్భుతం. చాలా వేగంగా, ఇంకా నాణ్యమైన, చాలా సహజంగా అనిపించే ఈమెయిల్ని రాసిచ్చింది. సో వేగం ఇంకా క్వాలిటీ, ఈ రెండు విషయాల్లోనూ కామెట్కే పైచేయి. అందుకే మొదటి రౌండ్ విజేత కామెట్. స్కోర్ బోర్డ్ చూస్తే కామెట్ 1, అట్లాస్ 0. ఓకే, రౌండ్ 2. ఇది కొంచెం టఫ్. ఒక పెద్ద యూట్యూబ్ వీడియోలో ఒక పర్టిక్యులర్ విషయం గురించి మాట్లాడిన పాయింట్ని కరెక్ట్గా పట్టుకోవాలి. ఏఐల అసలు సత్తా ఏంటో ఇక్కడ తెలిసిపోతుంది. ఈసారి ప్రాంప్ట్ చూడండి, ఇది మామూలుది కాదు. ముందు సరైన వీడియో వెతకాలి, తర్వాత దాని ట్రాన్స్క్రిప్ట్ మొత్తం అనలైజ్ చేయాలి, ఆపైన మనం అడిగిన టాపిక్ దగ్గరికి కరెక్ట్గా జంప్ అవ్వాలి. అంటే ఇది ఒక మల్టీ స్టెప్ టాస్క్ అన్నమాట. ఇక్కడ ఒక చిన్న ఫీచర్ పెద్ద తేడా చూపించింది. అట్లాస్ కరెక్ట్ వీడియోని పట్టుకుంది, కానీ మధ్యలో వచ్చిన యూట్యూబ్ యాడ్ దెబ్బకి దారి తప్పేసింది. అదే కామెట్ అయితే దాంట్లో ఉన్న యాడ్ బ్లాకర్ వల్ల ఆ అడ్డంకిని దాటేసి చాలా వేగంగా, ఖచ్చితంగా మనం అడిగిన పాయింట్కి వెళ్ళిపోయింది. చూసారా ఎంత తేడా వచ్చిందో? మళ్ళీ వేగం మరియు ప్రాక్టికాలిటీ. కామెట్ ఈ రౌండ్ని కూడా గెలుచుకుంది. దీంతో కామెట్ ఇప్పుడు 2 పాయింట్ల ఆధిక్యంలో ఉంది. అట్లాస్కి కంబ్యాక్ కష్టమేనేమో. సరే, ఇక రౌండ్ 3. ఇది మనందరికీ ఉపయోగపడే టెస్ట్, ప్రైస్ కంపారిజన్. ఒక వస్తువు ధరను మనం చెప్పిన కొన్ని వెబ్సైట్స్లో పోల్చి చెప్పమని అడుగుదాం. డబ్బు ఆదా చేయడంలో ఇవి ఎంతవరకు హెల్ప్ చేస్తాయో చూద్దాం. అట్లాస్ ఈ పనిని చాలా పద్ధతిగా చేసింది. నిజంగా మనం చెప్పిన 3 వెబ్సైట్లని ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి అక్కడున్న లైవ్ ధరలు, ఆఫర్ల వివరాలు సేకరించింది. అవును, కొంచెం టైం తీసుకుంది, కానీ చాలా ఖచ్చితమైన సమాచారం ఇచ్చింది. మరి కామెట్ ఏం చేసిందో తెలుసా? దాని పద్ధతే వేరు. అది అసలు మనం చెప్పిన సైట్స్కి వెళ్లనేలేదు. దానికి బదులుగా ఐఫోన్ ధరల గురించి ఎవరో రాసిన పాత ఆర్టికల్స్ని చదివి సమాధానం చెప్పింది. దానివల్లేమైంది? ఒక వెబ్సైట్ని పూర్తిగా మిస్ చేసింది. లైవ్ డేటా ఇవ్వలేకపోయింది. సో ఇక్కడ ఖచ్చితత్వం చాలా ముఖ్యం. ఆ విషయంలో అట్లాస్ క్లియర్ విన్నర్. కొంచెం లేట్ అయినా కరెక్ట్ పనిచేసింది. ఫైనలీ అట్లాస్ తన ఖాతా తీర్చింది. స్కోర్ ఇప్పుడు కామెట్ 2, అట్లాస్ 1. గేమ్ ఈజ్ ఆన్. ఇప్పుడు 4వ రౌండ్. ఇది చాలా సీరియస్ టెస్ట్, ఫినాన్షియల్ అనాలిసిస్. ఒక కంపెనీ ఫినాన్షియల్ రిపోర్ట్స్ చూసి దాని అప్పు ఎంత ఉందో చెప్పాలి. ఇక్కడ ఏఐల డీప్ అనాలిసిస్ స్కిల్స్ బయటపడతాయి. అయితే
ఇక్కడ వచ్చిన రిజల్ట్స్ మనల్ని కన్ఫ్యూజ్ చేశాయి. 2 బ్రౌజర్లు ఒకే కంపెనీకి 2 వేర్వేరు అప్పుల లెక్కలు చూపించాయి. కామెట్ గ్రాఫులతో సహా ఒక నెంబర్ ఇస్తే అట్లాస్ దానికి సంబంధమే లేని ఇంకో నెంబర్ చూపించింది. ఇది చాలా చాలా క్రిటికల్ పాయింట్. ఈ రౌండ్ మనకొక చాలా ముఖ్యమైన పాఠం నేర్పుతోంది. అదేంటంటే ఏఐ ఇచ్చే నంబర్లను గుడ్డిగా నమ్మకూడదు. ఎందుకు 2 వేర్వేరు సమాధానాలు వచ్చాయంటే బహుశా కామెట్ నెట్ డెట్ అంటే నికర అప్పు చూపించుండొచ్చు, అట్లాస్ ఏమో టోటల్ డెట్ అంటే మొత్తం అప్పు చూపించుండొచ్చు. టెక్నికల్గా 2 కరెక్టే కావచ్చు, కాని మనం దేని గురించి అడుగుతున్నామో అన్న సందర్భం ముఖ్యం. అందుకే మనిషి వెరిఫై చెయ్యకుండా ఈ సమాధానాలు పూర్తి కావు కాబట్టి ఈ రౌండ్లో ఎవ్వరికీ పాయింట్ ఇవ్వడం లేదు. ఇట్స్ అ డ్రా. ఓకే, ఇప్పుడు ఫైనల్ రౌండ్. ఇప్పటివరకు ఇదే అత్యంత కష్టమైన టాస్క్. క్యాలెండర్ చెక్ చేయాలి, ఖాళీ టైం స్లాట్స్ వెతకాలి, ఆ వివరాలతో ఒక ఈమెయిల్ డ్రాఫ్ట్ చేయాలి. ఇదొక కంప్లీట్ వర్క్ఫ్లో అన్నమాట. చూద్దాం ఎవరు దీన్ని పూర్తి చేస్తారో. ఇక్కడ ఈ 2 బ్రౌజర్ల మధ్య ఉన్న అసలైన తేడా స్పష్టంగా బయటపడింది. కామెట్ క్యాలెండర్ చదవడానికి కొంచెం ఇబ్బందిపడి చివరకు ఒక టెక్స్ట్ ఇచ్చి ఇది మీరే కాపీ పేస్ట్ చేసుకోండి అని చేతులెత్తేసింది. కానీ అట్లాస్ మొత్తం పనిని అదే చేసింది. క్యాలెండర్లో ఖాళీ టైం చూసింది, జీమెయిల్లో ఈమెయిల్ డ్రాఫ్ట్ చేసింది, ఆఖరికి సెండ్ బటన్ నొక్కే ముందు పంపమంటారా అని మన పర్మిషన్ కోసం ఆగింది. అది తేడా. ఒక కంప్లీట్ వర్క్ ఫ్లోను సక్సెస్ఫుల్గా పూర్తి చేసినందుకు ఈ ఫైనల్ రౌండ్ విజేత అట్లాస్. దీంతో ఫైనల్ స్కోర్ 2-2. అద్భుతం, పోటీ టై అయ్యింది. అయితే ఈ టై అంటే ఒకరు గెలిచి ఇంకొకరు ఓడినట్టు కాదు. ఇది మనకు 2 వేర్వేరు ఏఐ సిద్ధాంతాలను చూపిస్తోంది. ఏది బెస్ట్ అనేది మనం చేసే పనిని బట్టి ఉంటుందన్నమాట. సో ఫైనల్గా ఎవరికి ఏది సెట్ అవుతుందో చూద్దాం. మనకు కావాల్సింది జస్ట్ ఫాస్ట్ ఆన్సర్స్. ఆర్టికల్ సమ్మరీలో అయితే కామెట్ బెస్ట్ చాయిస్. అలా కాకుండా నిజంగా వెబ్సైట్స్ ఓపెన్ చేసి డేటా కలెక్ట్ చేసి పెద్ద పెద్ద పనులను ఆటోమేట్ చేయాలి అనుకుంటే అప్పుడు అట్లాస్ మనకు ఎక్కువ కంట్రోల్ ఇస్తుంది, పనిని పూర్తి చేస్తుంది. సరే, ఈ విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. ఈ ఏఐ బ్రౌజర్లు మన బ్రౌజింగ్ హిస్టరీ, మన అలవాట్లు, మన పనిచేసే విధానం వీటన్నిటినీ నేర్చుకుంటూ పోతే రేపు మన గురించి మనకన్నా వాటికెక్కువ తెలిసినప్పుడు పరిస్థితేంటి, అసలేం జరుగుతుంది? ఇది ఈ టెక్నాలజీ ఎంత శక్తివంతమైనదో, భవిష్యత్తులో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ మాత్రమే.